హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకీ నా ఛానల్ పేరు చెప్పలేదు కదా! జాను జిందగీ ఛానల్. ఇంకా ఈరోజైతే మామూలుగా కొంచెం నేను బయటికెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను. అలాగే ఇంటిని కూడా కొంచెం సర్దుకున్నాననమాట. మా బాప వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇంకా మా ఇంటి పనుల గురించి కూడా డీటెయిల్‌గా కొన్ని విషయాలైతే షేర్ చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అది స్పీకర్స్. మా పిల్లలు ఉన్నారే పిడుగులు లాంటోళ్ళు. మా పండుగడైనా అనుకుంటున్నాను. పిల్లలందరూ వస్తారు కదా మా ఇంటికి. అందులో చాక్ పీసులు పెట్టి వేస్తాడు. టీవీ అసలు కంప్యూటర్ కూడా ఆన్ చేసాము. ఇంకా ఆన్ అవ్వలేదు. ఏమైందో ఏంటో తెలియట్లేదు. అందుకని చూడాలి ఇంకా ఏమవుతుందో ఏంటో అని. ఇంకా బాపన్న మామయ్య వస్తారు కాబట్టి కొంచెం ఇంటిని నీట్‌గా చేసుకుందాం అని చెప్పి ఎప్పుడూ నీట్‌గానే ఉంచుకుందాం ట్రై చేస్తాను. మా పిల్లల వల్ల అవ్వదు. కనీసం వాళ్ళు వచ్చినప్పటికైనా కొంచెం నీట్‌గా కనిపించాలి కదా అని చెప్పి నీట్‌గా చేశాను. ఇక్కడ దుమ్ముని కూడా క్లీన్ చేశానండి. వాళ్ళు వచ్చినప్పటికి చండాలంగా కనిపిస్తే దువ్వాలనిపించదు. ఇంట్రెస్టే ఉండదు కదా! అంతేని అంటే మామూలుగా రొటీన్‌గా చేసుకోవడం వేరు. వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పినప్పుడు కొంచెం నీట్‌గా ఉంచుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అందుకని చెప్పనమాట ఈ చిన్న ప్రయత్నం. ఇంకా విషయానికొస్తే మేము శంకుస్థాపన ఆల్రెడీ చేసాము. అది కూడా చూపిస్తాను ఆ వీడియో కూడాను. ఇంకా బోరు అయితే తీస్తున్నామండి. బోరు శంకుస్థాపన చేయడానికనమాట బాప వాళ్ళైతే వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఒక వారం రోజులైతే ఉంటారు. తర్వాత కొన్ని రోజులు చూసుకొని పని వాళ్ళని మేస్త్రిని కూడా మా ఊరు నుంచే తెచ్చుకుంటాము. అంటే మేమే ఓన్‌గా చేయించుకుంటున్నాం. ఎందుకంటే మా మావయ్య పెద్ద మేస్త్రి కదా! మా ఊరు సైడు ఎవరైనా పని చెప్పాలంటే మా మావయ్యనే పిలుస్తారు. అలాంటిది మా పని అయినప్పుడు మావయ్యని చెప్పకుండా ఇంకెవరు చెప్పినా బాగుండదు కదా అని చెప్పి ఇంకా మేమే ఓన్‌గా చేసుకుంటున్నాము. ఓన్‌గా చేసుకోవడము అంటే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. బట్ ఏమో ఇది కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అన్నట్టు శ్రమ అయితే ఉంటుంది కానీ డబ్బులు కొంచెం మిగులుతాయి కదా అన్నట్టుగా మేము ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలోనే ఇల్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అండి. హెవీగా అయితే పోవద్దని అనుకుంటున్నాము. ఒక డబుల్ బెడ్రూమ్ అయితే దించుకుందాం అనుకుంటున్నాము. మాది చెప్పాను కదా 2 సెంట్లు ఇల్లు. 2 సెంట్ల ఇల్లుకి 3 గదులు దిగుతాయి అన్నారు కానీ 3 అయితే పెద్దవి వచ్చేస్తాయి. డబుల్ బెడ్రూమ్ అయితే బాగుంటుందమ్మా అనేసి మావయ్య చెప్పారు. సరే మావయ్య మీకు తెలుసు కదా కట్టేసేయండి అని చెప్పాము. కానీ హాల్ పెద్దగానే వస్తుంది. బెడ్రూమ్స్ కూడా బాగానే వస్తాయి. బట్ కిచెనే కొంచెం చిన్నదిగా వస్తుందమ్మా అన్నారు. పర్లేదు కానీ ఈ ఇంట్లో ఈ రెండింట్లోన కిచెన్ చాలా పెద్దది. ఈ కిచెన్లో నుంచి ఆ కిచెన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది కానీ తప్పదు. ఇంకా 2 బెడ్రూమ్స్ రావాలి అని చెప్పినప్పుడు కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు సిటీల్లోన చిన్న చిన్న కిచెన్సే వస్తున్నాయి కదండి. అందుకని చెప్పి కొంచెం చిన్న కిచెన్ అయినా కౌంటర్ టాప్ మంచిగా ఇచ్చుకుంటే అంటే ఓపెన్ కిచెన్‌లా కనిపిస్తుంది కదా అని చెప్పాము. ఇంకా పూజ గది కూడా చాలా మంచిగా వస్తుంది అని చెప్పారు. ఇంకా చూసుకోవాలి ఎలా వస్తుంది ఏంటో. ఒకటేనండి మెయిను మాకు కంఫర్ట్‌గా ఉండాలి. గాలి వెలుతురు మంచిగా రావాలి. అది ఒక్కటని. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇదేంటంటే మోటార్ తాలూకు బిల్ అండి. నేను కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను కదా! అందుకని మీ సేవలోన మా ఆయన అప్లై చేశారట ఆల్రెడీ. అది తీసుకురావడానికి వెళ్ళాము. ఇప్పుడు ఇది చూపించాను కదా! అది లైన్ మ్యాన్‌కి ఇస్తే లైన్ మ్యాన్ నుంచి మనకి మీటర్ అనమాట ఇస్తారనమాట. అంటే కొంతమంది తెలీదు కదా! నాకు ఈ విషయం తెలీదండి. ప్రాసెస్ ఏంటో నాకు కొత్తేని. నాలాగా ఇంకా ఇల్లు కట్టిన వాళ్ళు కొత్తగా ఉంటుంది కదా అని ఈ విషయాలు కొన్నైతే షేర్ చేస్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మన సొంత ఇల్లు మన చేతుల మీదుగా మనం చూస్తుండగా అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇక్కడ చూసారు కదా పలుకులు. అబ్బా ఇది ఆడియో చెప్పేటప్పుడు చూస్తుంటే అబ్బా మళ్ళీ తెచ్చుకోవాలి అంటూ అనిపించింది. చాలా పెద్ద కాయలు అయితే వచ్చాయండి. చాలా బాగున్నాయి కూడా. టేస్ట్ కూడా భలే ఉన్నాయండి. ఎంతంటే ఒక డొక్కు కావాలా ₹30కి అలా ఇచ్చింది. భలేగున్నాయి. ఇంకా విషయానికొస్తే అదండి మ్యాటర్. ఇంకా విషయాలైతే ఇంటి గురించి షేర్ చేస్తాను. మీకైనా ఏవైనా సజెషన్స్ ఇవ్వాలంటే ప్లీజ్ అండి. మాకు ఇది ఫస్ట్ టైమే ఇల్లు గురించి అంటే మాకు అంతగా ఏం తెలీదు కదా! ఏవైనా సజెషన్స్ ఇవ్వాలంటే ప్లీజ్ ఒక అక్కలా నన్ను భావించి సజెషన్స్ అయితే ఇవ్వండి. నేను కూడా మేమేం చేస్తున్నామో మీకైతే షేర్ చేస్తాము. ఇంకైతే ఈ వారం రోజులు మామయ్య బాప ఉన్న వారం రోజులైతే శంకుస్థాపన ఒకటి అవుతుంది. బోర్ ఒకటి తీద్దాము అని అనుకున్నాము. ఇదేనండి. ఇంకా వాళ్ళు వస్తున్నారు అంటే వారం రోజులు సరిపడే కూరలు అయితే తీసుకురావాలి కదా! కొన్నైనా తీసుకురావాలి కదా అని చెప్పి నేనే వెళ్ళాను.
ఏంటి అంటే మా ఆయన చెప్తే తీసుకొచ్చేస్తారు. బట్ అతను ఇంటి గురించి కొన్ని మెటీరియల్స్ అవన్నీ సప్లై చేసే పనిలో అయితే తిరుగుతున్నారు కదా! ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అతనికెందుకు అప్పజెప్పడం అని చెప్పి కొన్ని రోజుల నుంచి అయితే నేనే కూరలన్నీ తెచ్చుకుంటున్నానండి. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఓన్‌గా మనం ఏదైనా చేస్తే నాకదో సాటిస్ఫాక్షను. ఇంకా ఇంటి పని కూడా కొంచెం శ్రమ అంటున్నారు కదా! ఏమో నాకైతే శ్రమ అనిపించదు. ఊరు నుంచయితే ఇద్దరు, ముగ్గురు మేస్త్రీలయితే వస్తారు. వాళ్ళకి రోజు 3 పూటలు వంట కూడా చేయాలి. కొంచెం ఇబ్బందవుతుందేమో అమ్మ వద్దులే అన్నారు మావయ్య. బట్ మా ఆయనను నేను అన్నాం పర్లేదు ఏం ఇబ్బంది లేదు. వంటే కదా ఇంట్లో ఉండే చేయాలి కదా! ఏం ప్రాబ్లమ్ లేదు అనేసి అన్నాం. ఎందుకో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎందుకంటే మన సొంత ఇల్లు స్టార్ట్ అవుతుంది. ఇంకా పనులు అవుతున్న కొద్దీ మన ఫేస్‌లో బ్రైట్‌నెస్ వస్తుంది తప్ప అది మనకంత శ్రమ అయితే అనిపించదని నాకనిపించింది. అందుకనేసే అదైతే మాత్రం కంపల్సరీనండి. ఇల్లు కొంచెం కొంచెం అవుతున్న కొద్దీ మనకింకా యాక్టివ్‌నెస్ పెరుగుతుంది తప్ప తగ్గదు. మనం ఏ పనైనా ఫాస్ట్‌గా చేయాలి అనిపిస్తుంది. ఇంకా మెంటల్ స్ట్రెస్ కూడా ఉండదండి నాకు మాత్రం. నిజంగా అనుకున్న పని అలా అయిపోతుంటే మెంటల్ స్ట్రెస్ అస్సలుండదు. ఇంకా ఇంట్లో కూడా మనుషులు తిరుగుతుంటే నాకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇద్దరమే ఉంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంటారు కదా! అలాంటివైతే నాకు చాలా ఇష్టం. మేమిద్దరమే ఉండడం వల్ల అంత అనిపించట్లేదు. ఒక నలుగురు, ఐదుగురు ఇంట్లో ఉంటే అలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. ఇంకా మా బాప వస్తున్నారు కదా! ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఇంటి పని కూడా స్టార్ట్ అవుతుంది. అలాగని చెప్పి కూరలైతే తీసుకొచ్చాను. అవేంటి అంటే బోరు ఇక్కడ వాటర్ కూడాను మాకు బాగా ఎక్కువ లోతు తీయాలి అని చెప్పారు. మేమైతే చూడాలి మాకు ఎన్ని అడుగులు లోతులో వాటర్ అయితే పడుతుందో ఏంటో అని. మాకు ఇక్కడ తెలిసిన ఒక పంతులు గారేంచో సజెస్ట్ చేశారు. ఇలా ఉన్నారు బోర్ అతను తీసుకొస్తారని చెప్పి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసాము. పంతులు గారికి కూడా చెప్పేసాము. ఇంకా పూజ సామాన్లు కూడా అవన్నీ వేరే వాళ్ళు మా ఓనర్స్ వాళ్ళే శంకుస్థాపన సామాన్లన్నీ తీసుకొస్తామని చెప్పారు. కడతారంట వాళ్ళని. వాళ్ళకే చెప్పేసాము. ఇంకా అవి మరి ఎంత కాస్ట్ అయినా ఏటో వాళ్ళకి ఇచ్చేయాలి. మాకు ఇక్కడ వీలైనంత వరకు సాయంగానే ఉంటారండి. ఏదైనా మంచితనం ఉంటే మనం ఏమి ఇస్తున్నామో అటు నుంచి కూడా అదే తీసుకుంటాం అంటారు కదా! అది మాత్రం కంపల్సరీ. అది చాలా 100% నిజమేనండి. ఎక్కడో ఉంటాయి ఒక 5% ఉంటుందండి. మనం మంచి ఇచ్చినా వాళ్ళు చెడు ఇస్తే రకాలు ఉంటాయి. మనం అవి కొంచెం చూసుకుంటూ కనిపెట్టుకుంటూ మన పనులైతే మనం చేసుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా! ఈ కూరలైతే తీసుకొచ్చాను. బీరకాయలు అబ్బా! బాగా కూరలైతే విపరీతమైన రేట్లు ఉన్నాయండి. కూరలు కొనేటప్పుడు అయితే అనిపిస్తుంది అయ్యో! ప్లేసు మనం మొత్తం ఇల్లే కట్టేస్తున్నాం కదా! కొంచెం ప్లేస్ ఉంచి కూరగాయలు ఏవైనా వేసుకుందాము అని చెప్పి బట్ ఆ ఛాన్స్ కూడా లేదు. బట్ ఫ్యూచర్‌లో ఏమైనా టెర్రస్ గార్డెన్ అలా ప్లాన్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. నాకు ఇష్టమే. మా ఆయనకి ఇంకా ఇష్టం మొక్కలు గట్ట. నాకు కూడా పెళ్ళయిన తర్వాతే నాకు ఇష్టం ఉందని తెలిసింది. కొన్ని కొన్ని విషయాలైతే బయటపడ్డాయి అన్నట్టు తవ్వకాల్లో బయటపడినట్టు నాకు కూడా మొక్కలంటే పిచ్చి అని పెళ్ళయిన తర్వాత తెలిసింది. మా ఆయనకి కోళ్ళు, మొక్కలు, పక్షులు ఇవన్నీ పెంచడం అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్‌లో పిల్లలు పుట్టకముందైతే కుక్కలను కూడా తీసుకొచ్చాం. చిన్న పప్పీస్ అండి. చాలా క్యూట్‌గా ఉండేవి. వాటికి లక్కీ అని పేరు కూడా పెట్టాము. ఒక కుక్కను ఉంచుకున్నాము. ఇంక 2 కుక్కలు ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చామండి. చిన్న కుక్క పిల్లలు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మరి తీసుకొచ్చారు. మా ఆయనకి అంత ఇష్టం అనమాట. నాకు కూడా చాలా రోజుల వరకు చాలా మంచిగా అనిపించింది. కానీ నేను కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల అది కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి చండాలం చేసేసేది. అలా చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ భోంచేయాలంటే నాకే చిరాకు అనిపించేసేది. సరేలే ఈసారి ఎప్పుడైనా ఇంట్లో ఉండేటప్పుడు కుక్క పిల్లని తెచ్చుకుందాం అని చెప్పి ఆ లక్కీని మాకు తెలిసిన వాళ్ళకి ఇక్కడే ఇచ్చేసామండి. అది వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అది వెళ్ళే ముందైతే చాలా బాగా ఆడుకుందనమాట. నాకు ఇప్పటికీ అసలు పిల్లలు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ మర్చిపోలేననమాట లక్కీని. చాలా మంచిగా ఆడుకునేది. నా ఒళ్ళో తిరుగుతూ అటు ఇటు నా చేతులు నాకుతూ భలే ఉండేదనమాట. అదేంటో మా ఆయన ఇష్టాలు నా ఇష్టాలు ఒకేలా అనిపిస్తాయి అన్నట్టుగా ఉంటుంది. అందుకే కావాలి మా ఇద్దరికి పెళ్ళయిందో ఏంటో. నాకు ఇన్ని ఇష్టాలు ఉంటాయని కూడా నాకు తెలీదు. పెళ్ళికి ముందైతే నేను చిలకలో అదే పంజరంలో చిలక అంటారు కదా! అలా అనమాట. కానీ ఇక్కడ స్వేచ్ఛ దొరికింది అన్నట్టుగా అయింది. నాకు ఇష్టాలు అంటే ఇలా ఉంటాయి అంటే నాకు ఈ ఇష్టాలు ఉంటాయి అని తెలిసింది కూడా పెళ్ళయిన తర్వాతే. అంతేనండి. ఇంకా ఏముంటాయి మాట్లాడడానికి. నా విషయాలు ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తూ ఉంటాను.
ఎందుకో నా మనసులో మాట అయితే చెప్పాలి అనిపించింది. అందుకనే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాము. ఇంకైతే కూరలు కొంచెం ఫ్రిడ్జ్‌లోన పెట్టేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా మూలుకలు తీసి ఒక చిన్న బాక్స్‌లో వేసుకుంటాను. కరివేపాకు కూడా అలానే వేసుకుంటాను. ఇంకా అల్లం కూడా కొంచెం కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసి ఒక గాజుంట్లో వేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెమే తీసుకొచ్చాను, ఎందుకంటే రేట్లు బాగున్నాయని చెప్పి. టమాటాలు కూడా బాగా రేట్లు ఉన్నాయని చెప్పి కొంచెమే తీసుకొచ్చాను. టమాటాలు మరీ ఘోరం అసలు. చికెన్ కొన్నంతగా కొంటున్నాము. చికెన్ అయినా మేము టమాటాలు లేకపోతే అస్సలు కూర వండాలంటే చిరాకు వచ్చేస్తుంది. కానీ మా ఆయన టమాటాలు లేకపోయినా కూర వండాలి నేర్చుకో అన్నారు. తప్పక నేర్చుకున్నాను. అంతేనండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది?